రష్యా ఎడతెరిపి లేని అటాకులు చేయాలని నిర్ణయించుకుని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవడ ఏమన్నా సరే మేము చేస్తామన్నటువంటి ముందే చెప్పింది, అది చేసుకుంటూనే పోతుంది. అందులో భాగంగా తాజాగా కీలకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఏకంగా యుద్ధ విమానాలు బాంబర్లను రంగంలోకి దించింది. ఉక్రెయిన్ ఎప్పుడైతే బెల్గ్రేడ్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయడం, బెల్గ్రేడ్లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీని ధ్వంసం చేస్తుండటంతో ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి రష్యా ఇప్పుడు 14 Tu-95 స్ట్రాటజిక్ బాంబర్స్ రంగంలోకి దించింది. ఎయిర్ అటాక్స్ ప్రారంభించింది. మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్స్ ఉక్రెయిన్ మీద చేసుకొస్తోంది. ఇప్పటిదాకా డ్రోన్లు, మిస్సైల్స్, గ్రౌండ్ అటాక్స్ నుంచి ఇప్పుడు ఎయిర్ అటాక్స్ మొదట్లో చేసి ఆ తర్వాత ఆగిపోయింది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయని, తమ యుద్ధ విమానాలు దెబ్బతింటాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆగింది. ఇప్పుడు యుద్ధ విమానాలని రంగంలోకి దించింది. వీళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ అయిపోయినాయి, నేను మొన్నే చెప్పాను, నెలాఖరికి అయిపోతానని ఆల్రెడీ ఉక్రెయిన్ చెప్పిందని. అయిపోయేటప్పటికి ఇప్పుడు రంగంలోకి దిగి అటాక్ అన్నటువంటిది పతాక స్థాయికి తీసుకెళ్ళింది రష్యా.